17 డెఫినెట్గా గెలుస్తాం. తెలంగాణ కూడా తెచ్చింది మేమే. మొన్న గవర్నమెంట్ కూడా ప్రజల తీర్పు అండి. తెలంగాణ ఇక్కడ గవర్నమెంట్ రావడం ఎవరో కేసీఆర్ ఇస్తే రాలే. కేసీఆర్కు తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చింది కాబట్టే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాగలిగారు. కేటీఆర్ గారికి మంత్రి పదవి వచ్చింది. ఎవరిచ్చిన తెలంగాణ? సోనియా గాంధీ ఇచ్చింది. పోరాటం చేశాం మేము. 60 సంవత్సరాల పోరాటంలో పార్లమెంట్లో మేము పోరాటం చేశాం. ఎంపీలం అందరం పోరాటం చేశాం. కాబట్టి తెలంగాణ వచ్చింది, ఇచ్చింది సోనియా గాంధీ గారు. తెలంగాణ కేసీఆర్ గారు కాదు తెలంగాణ ఇచ్చింది. మల్కా సుమన్ సబ్జెక్ట్ లేకుండా మాట్లాడకు, పొరపాటు అయిపోతావు, బొందల పడిపోతావు. ఆ రోజులో తెలంగాణ ఇచ్చిన తర్వాత కుటుంబ సభ్యులతోని పోయి ఆమెకు నమస్కారం చేసింది తెలియదా? పాదాలకు నమస్కారం చేసింది తెలియదా? మరి అలా ముఖ్యమంత్రి అయింది ఎవరు? నువ్వు ముఖ్యమంత్రి అయినావు. 2 సార్లు 10 సంవత్సరాలు పరిపాలించిండు కేసీఆర్ గారు. మేము కాదని అంటలేము. ప్రజలు తీర్పు ఇచ్చారు, పరిపాలించిండు. కానీ చెప్పులు గిప్పులు ఇలాంటిది కాదు. సబ్జెక్ట్ మీద మాట్లాడు. అనవసరమైన వాక్యాలు చేస్తే సుమా జాగ్రత్త. ఒకటే సబ్జెక్ట్ ఉండాలి, అది ఉంటేనే కరెక్ట్. మళ్ళీ సబ్జెక్ట్ డివైడ్ అయితే డెవలప్మెంట్ చెప్పుకుంటూ చెప్తే కరెక్ట్ కాదు. ఎందుకంటే గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది ఏంటంటే వాస్తవాలు మాట్లాడాడు. ప్రాజెక్టుల మీద, ఆ ప్రాజెక్టుల మీద మాట్లాడింది అది అవునా కాదా అని రివ్యూ చేసుకొని, కాకపోతే కాగితాలు తెప్పించుకొని చూసుకోవాలి. ఆయన ఎక్స్పెండిచర్ ఏంది, గోదావరి ఆయకట్టు అక్కడ రాసినరా లేదా, ఇవన్నీ కూడా చూసినాక మాట్లాడాలి. తెలిసి తెలవకుండా చెప్పులు గిప్పులు చూయించుకుంటా మాట్లాడేది కరెక్ట్ సమంజసం కాదు. ఆయన చెప్పులు చూపిస్తే ఆయన ఒక చెప్పు చూపిస్తే ఆయనకు 10 చెప్పులు చూపించేటోళ్ళు ఉన్నారు. కాబట్టి ఆయనకు మా తెలంగాణ ఎవరు సాధించారా? తెలంగాణ ఎంపీలో మేము సాధించినాం. తెలంగాణ ఎంపీలు పొట్ల అసలు ఇచ్చింది ఎవరు? సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు. తెలంగాణ గురించి పోరాటం చేసింది మేము తెలంగాణ ఎంపీలం. మేమందరం, నేను కానీ, మధు యాస్కి కానీ, పొన్నం ప్రభాకర్ కానీ, వీళ్ళందరం కూడా కోమటిరెడ్డి కానీ శ్రీశిల్ల రాజయ్య గారు, మధు యాస్కి గారు, మేమందరం పొన్నం ప్రభాకర్ గారు, సురేష్ షట్కర్ గారు, మేము పోరాటం చేశాం తెలంగాణ కొరకు. తెలంగాణ ఇచ్చే రోజు, బిల్లు పెట్టే రోజు కేసీఆర్ గారు లేరు. ఇవాళ నేను గుళ్ళో ఉండి చెప్తున్నా, ఆ రోజు బిల్లు పెట్టే రోజు కేసీఆర్ గారు లేరు. మేము అందరం ఎంపీలు తలా ఒకరి బతిలాడకపోతే సోనియా గాంధీకి కానీ, మమతా బెనర్జీకి కానీ, అందరికీ కూడా మేము బతిలాడి తెలంగాణ తెచ్చాం. సరే, తెలంగాణ పోరాటంలో ఉండొచ్చు. 60 సంవత్సరాల ఆకాంక్ష పోరాటం చేసిండు తెలంగాణ ప్రజలు తెలంగాణ కొరకు. ఆయన ఏదో తెలిసి తెలవక మాట్లాడేది ఖబర్దార్. సుమన్, నువ్వు అనుకుంటున్నావు ఏదో చెప్పులు గిప్పులు చూయించుడు కాదు. అదే చెప్పులు రిపీట్ అయిపోతే మళ్ళీ బాగుండదు. సుమా, నేను ఒక ఎస్సీ అని, దళితుడని గౌరవిస్తున్నా. అదే దళితుడు కాకపోతే నీ సంగతి ఏందో నేను చెప్తును. నువ్వు జాగ్రత్తగా మాట్లాడు. ఇక ముందు ఎప్పుడు మాట్లాడినా ఆయన సబ్జెక్ట్ మీద మాట్లాడారు. ఎవరు? సీఎం గారు సబ్జెక్ట్ మీద. నువ్వు సబ్జెక్ట్ మీద మాట్లాడు, తప్పు లేదు. కానీ నువ్వు అనవసరమైన వాక్యాలు చేస్తున్నవే, అది మంచిది కాదు. అది నీకు భవిష్యత్తులో కూడా అది నీకు చెల్లవేరదు. నువ్వు చెప్పింది నువ్వు ఎలాగో చెప్పు దించారు, అది రిటర్న్ తీసుకోవాలి. తీసుకోకపోతే అది మంచిది కాదు. నీకు కానీ నీ ఫ్యామిలీకి కానీ, నీకు కుటుంబాలకు కానీ మీ పార్టీకి కానీ నీకు ఎవరు నేర్పారో? నువ్వు ఒక చదువుకున్న ఎడ్యుకేటెడ్ అయి, నువ్వు కూడా ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నావు. ఒక ఎడ్యుకేటెడ్గా ఒక ప్రొఫెసర్ లెవెల్లో ఆలోచించు. ప్రియమైన 8TV ప్రేక్షకులారా, 8TV తాజా వార్తల నోటిఫికేషన్ మీ దరికి ఎప్పటికప్పుడు చేరాలంటే ఇప్పుడే 8TVని సబ్స్క్రైబ్ చేయండి. ఈ తాజా వార్తల లింకును ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ క్లిక్ చేసి గంట బటన్ నొక్కండి. ఇక ఎంచక్కా తాజా వార్తలు మీకు చేరుతాయి.